అసలు శివుడు మన మనస్సులో ఏం చెప్పాలనుకుంటున్నాడు? కానీ మన మనస్సు దాన్ని ఎందుకు గ్రహించలేకపోతుంది? నిజానికి శివుడు ప్రతిరోజు మన వెంటే ఎల్లప్పుడూ ఉంటాడు, కానీ మనం ఆయన్ని గుర్తించలేకపోతున్నాం. అలా ఎందుకు జరుగుతుంది? అసలు ఆ మహాశివుడు మన అందరిలో ఆత్మరూపంలో లీనమై మనకు ఏదో చెప్పాలని చూస్తున్నాడు, కానీ దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో అసలు ఆ మహాశివుడు మన మనస్సు ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలుసుకుందాం. ఓ భక్త, నీవు నన్ను పిలిచే ముందు నీ గుండె స్పందనలోనే నేను ఉన్నాను. నీవు దేవాలయానికి వచ్చి నా ముందు నిలబడతావు, కానీ నీ మనస్సు మాత్రం అనేక బాధలతో, భారాలతో నిండిపోయి ఉంటుంది. అది నాకు తెలుసు. అందుకే నేను మాటలతో కాదు, మౌనంతో నీతో మాట్లాడుతున్నాను. కానీ నీవు నన్ను గ్రహించలేకపోతున్నావు. నీవు నన్ను భయంతో పూజించకు. అది ఎలా అంటే, నేను ఏం పాపం చేశాను, నాకు ఏ శిక్ష పడుతుందో అని ఎల్లప్పుడూ భయంతో నా దగ్గరికి వస్తావు. నేను నీ సంహారకుడిని కాదు భక్త, నీ భయాన్ని సంహరించేవాడిని. శివభక్తి అంటే భయం కాదు, అది ఆశ్రయం. నీ బాధ నాకు తెలుసు. నీవు బయట నవ్వుతావు, కానీ లోపల మాత్రం ఎవ్వరికీ చెప్పలేని బాధ నీలో దాగి ఉంటుంది. అది నాకు ముందే తెలుసు. నీ కన్నీళ్లు భూమిపై పడకముందే నా జటలో కలిచాయి. నేను ఆలయంలో మాత్రమే ఉండను, నీ బాధలో ఉన్న హృదయంలోనే ముందుగా ఉంటాను. నీ సమస్యలతో నన్ను కాదు, ముందు నిన్ను నువ్వు తెలుసుకో. నీవు రోజూ నన్ను అడుగుతావు, ప్రభు, నా సమస్య ఎప్పుడు తీరుతుంది అని. నేను సమాధానం చెప్పకపోవడానికి కారణం ఏమిటి అంటే, సమస్య అనేది తొలగిపోవటం కాదు, నీవు ఆ సమస్యలతో బయలుపడితేనే నిజమైన విముక్తి నీకు లభిస్తుంది. అందుకే నేను నీ సమస్యలు తీసివేయను, నీ శక్తిని ఎప్పటికప్పుడు నీకు గుర్తు చేయడానికి. నీ భయాన్ని నీవు ఎప్పటికీ దాచుకోకు. అది ఏ రకం భయం అయినా సరే. నీవు ఓటమి, అవమానం, ఒంటరితనం అనే భయాలను ఎప్పుడూ దాచిపెడతావు. నాకు తెలుసు. నిన్ను నేను ఎప్పటికీ గమనిస్తూనే ఉన్నాను. నేను నాకు పామును మెడలో వేసుకున్నాను అంటే భయాన్ని దాచినవాడు బానిస, భయాన్ని ఎదుర్కొన్నవాడు భక్తుడు. నిజమైన భక్తికి ధైర్యం అనేది చాలా అవసరం. అందుకోసం భయాన్ని నీ మనసులో దాచుకోకు. ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండు. ఆ ధైర్యంలోనే నేను నీ వెంట ఎప్పుడూ ఎప్పటికీ ఉంటాను. అహంకారంతో నీవు నన్ను పూజించవద్దు. నేను శివభక్తుడిని, నేను మంచివాడిని అని. భక్తి కూడా అహంకారమైతే అది నన్ను నీ నుండి దూరం చేస్తుంది. నమ్రత లేని భక్తి ఖాళీ ఆచారం మాత్రమే. అలాగే నీ విలువను బయట వెతకకు. ప్రభు, నన్ను ఎవరూ గౌరవించడం లేదు అని. నీవు నన్ను గౌరవించకపోతే ప్రపంచం ఎలా నిన్ను గౌరవిస్తుంది? నీవే చెప్పు. శివభక్తుడు అనేవాడు ఎల్లప్పుడూ ఆత్మగౌరవంతో నిలబడాలి. నీ లోపాలతో నన్ను చేరవచ్చు. నేను పాపిని అని, నన్ను క్షమించండి అని. పాపం తెలుసుకున్నవాడే మార్పుకు అర్హుడు, పరిపూర్ణుడు కాదు. నిజమైన వాడిని ఎప్పుడూ నేను కోరుకుంటాను. నన్ను నీవు బయట వెతకకు, ఎందుకంటే నీవు నన్ను విగ్రహంలోనే మాత్రం చూస్తావు కాబట్టి. నేను ఆ విగ్రహంలో కాదు, నీ అంతరంగంలోనే ఉన్నాను. నీ అంతరంగంలో నన్ను చూడగలిగితే బయట వెతకాల్సిన అవసరం లేదు. నీవే ఆ శివతత్వం. చివరిగా నేను నీతో చెప్పేది ఇదే. నీవు శాంతిగా ఉన్నప్పుడు నీవే శివం. నీవు కరుణగా ఉన్నప్పుడు నీవే శివం. నీవు నిజాయితీగా ఉన్నప్పుడు నీవే శివం. నన్ను పూజించకు, నన్నుగా జీవించు. నీ జీవితం ధర్మంగా ఉంటే అదే నా అభిషేకం. నీ మనస్సు స్వచ్ఛంగా ఉంటే అదే నా ఆలయం. నీ హృదయం కరుణతో ఉంటే అదే నా కైలాసం. ఓ భక్త, శివుడు నీతో మాట్లాడటం ఆపలేదు. నీవు వినటం మొదలు పెడితే చాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.